హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ని మనం ఎలా కట్ చేసుకోవాలనేది మీకు జాగ్రత్తగా చూపిస్తున్నాను. ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి శారీలో వచ్చిన రన్నింగ్ బ్లౌజ్ ఇది. లాస్ట్లో కట్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. ఇప్పుడు లైనింగ్ కట్ చేసుకోవాలి. లైనింగ్ ఎప్పుడు కూడా మనం తడిపి ఆరబెట్టిన క్లాత్ తీసుకోండి. మనకు అంచు పగల రెండు కూడా మనకు ఆపోజిట్లో ఉండే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా మనకు ఫోల్డింగ్ అనేది డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. సైడ్ ఎడ్జెస్ క్రాస్లు అవి ఉన్నట్లయితే ముందు క్రాస్లు అవి కట్ చేసుకోవాలి. మనకి లైనింగ్ ఎప్పుడు కూడా తడిపి ఆరబెట్టినప్పుడు క్రాస్లు అవి వస్తుంటాయి. అవి క్రాస్లు అవి కూడా కొంచెం కట్ చేసుకున్న తర్వాత కొంచెం లాగి కట్ చేసుకోండి. మన సైడ్ ఎడ్జెస్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు క్రాస్ కట్ చేసుకున్న తర్వాత మనకు ఒక హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి. ముందుగా క్రాస్ అయితే కట్ చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. బ్లౌజ్కి నడుం భాగం. ఇప్పుడు డాట్స్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అలాగే నడుం భాగానికి బెల్ట్ అనేది తీసుకోవాలి. నడుం పైకి ఎత్తకుండా ఉండాలంటే మనం బెల్ట్ అనేది వేసుకోవాలి. కాబట్టి బెల్ట్ లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. మనకి 2 కొలతలు తెలిస్తే సరిపోతుంది. మన బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్తోనే పొడవు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ డాట్కి పొడవు కరెక్ట్గా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా బాక్స్లో అయితే మార్కింగ్ చేసుకోండి. మనం బ్యాక్ పార్ట్ కట్ చేయగలిగితే ఫ్రంట్ పార్ట్ చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నడుము భాగం నుంచి చంక భాగానికి ఎంతైతే పొడవు ఉందో కరెక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఎంత అవుతుందో డీప్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ అనేది కరెక్ట్గా బ్యాక్ పార్ట్ని మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని కింద కరెక్ట్గా చూసుకొని పొడవు ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు డీప్ దగ్గర పట్టుకొని మనం షోల్డర్ దగ్గర లూజ్ తీసుకోవాలి. మెడభాగానికి మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా న్యూ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ అండ్ ఫ్యాషన్ డిజైన్ షార్ట్స్ ఛానల్ అండి. మా కొత్త ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కరెక్ట్గా డీప్ దగ్గర నుంచి షోల్డర్స్ జారకుండా ఉండాలంటే మనం ఈ టిప్స్ పాటిస్తే సరిపోతుంది సింపుల్గా. ఇప్పుడు షోల్డర్ లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర లూజ్కి ఒక మార్కింగ్, ఖర్చు కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పక్కన పెట్టేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మెడభాగం దగ్గర నుంచి డీప్ దగ్గరికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకొని అలాగే డీప్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి చంక భాగానికి స్ట్రైట్ మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్ చేస్తాను. ఇప్పుడు చంక భాగానికి ఒక 1.5 ఇంచ్ తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా చెక్ చేసుకోండి లూజ్ సరిపోతుందో లేదో. మనకి ఎక్స్ట్రా అవుతుంది అనుకున్నట్లయితే కొంచెం చంక భాగం దగ్గర ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనకు ఒక 2 ఇంచెస్ ఖర్చు ఉండే విధంగా చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన నెక్ని కట్ చేసుకోండి. మన క్లాత్ నెట్ జరపకండి.
మనం స్క్వేర్ కట్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, లేదా రౌండ్ షేప్ తీసుకోండి. ఇప్పుడు బెల్ట్ జాయింట్ చేసి దగ్గర కట్ చేస్తున్నాను. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ వేసుకోవాలి. మన డాట్ పొడవును బట్టి మెజర్మెంట్ తీసుకోండి. రెండు వైపులో కూడా మన మార్కింగ్ ఇదే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కి మెజర్మెంట్ తీసుకోవాలి కాబట్టి ఒక 1.5 ఇంచ్ లేదా 2 ఇంచెస్ వరకు పైకి ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో ఒకసారి చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్ ఎంతైతే పొడవు ఉందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి. అప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ కోసం క్రాస్గా తీసుకోవాలి. మనకి హ్యాండ్స్కి సరిపోయే విధంగా చూసుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా మెడ భాగానికి పైకి ఉంటుంది కాబట్టి ఈ విధంగా క్రాస్ అనేది తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. లోతుకి ఒక మార్కింగ్, స్టిచ్చింగ్ పాయింట్లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఉక్సులు పట్టిని ఉపయోగించుకోవాలి. తాళ్ళు పట్టితో తీసుకోకండి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా, ఎందుకంటే ఎక్స్ట్రా పట్టి వస్తుంది. తాళ్ళు పట్టి మీకు మెడ పెద్ద అయిపోతుంది కాబట్టి ఉక్సులు పట్టిని ఉపయోగించుకొని మెజర్మెంట్ తీసుకోవాలి. కరెక్ట్గా మార్కింగ్ అవతలకి వెళ్ళకుండా కరెక్ట్గా చూసుకోండి. ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి ఖర్చు కోసం. ఇప్పుడు లోతు తీసుకుంటూ రౌండ్ షేప్ చేసుకోండి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మనకు కరెక్ట్గా సరిపోతుంది అనుకున్నట్లయితే ఖర్చు కోసం పైకి తీసుకోవాలి. లేదా మీకు నెక్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ విధంగా స్క్వేర్ షేప్ అయినా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి కిందకి. అలాగే షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్ చూసుకొని లోతు తీసుకోవాలి. అంటే మనం డాట్ వేసుకోవడానికి లోతు తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు నార్మల్గా ఉండేవాళ్ళకి పైనుంచి సరిపోతుంది. అదే లావుగా ఉండేవాళ్ళు, చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండేవాళ్ళు కొంచెం కింద నుంచి లోతు తీసుకోండి. అలాగే నడుము భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవచ్చు. ఫోర్ డాట్స్ వేస్తున్నాను కాబట్టి కింద నుంచి స్ట్రైట్ కట్ చేస్తున్నాను. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. తప్పకుండా షేర్ చేయండి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. మీరు ఎలా కటింగ్ చేస్తున్నారు, ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తెలియచేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది తీసుకోవాలి. మనకి లోత్ తీసుకోవడం వల్ల చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటుంది కాబట్టి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా సన్నగా లోత్ అనేది తీసుకోవాలి. బ్యాక్ పార్ట్కి అయితే తీసుకోకండి, ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది లోత్ అనేది. స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. అంటే మనం కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కట్ చేసుకోవాలి.
మీకు క్లాత్ని బట్టి ఇంకొక 2 తీసుకోవచ్చు, లేదా 2 కట్ చేసుకోండి. మీకు క్లాత్ లేదనుకున్నట్లయితే మనం వేరే కలర్నైనా యూజ్ చేసుకోవచ్చు షేప్ పట్టీకి. ఇప్పుడు ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. నేను బ్యాక్ పార్ట్కి అయితే కట్ చేస్తున్నాను, అంచు ఉంది కాబట్టి. మీకు అంచు లేనట్లయితే మీకు అంచు అనేది స్టిచ్ చేసుకోవాలి, కాబట్టి అంచు ఉంది కాబట్టి అంచు కట్ చేసుకోవాలి. మనకి సింపుల్గా అయిపోతుంది. ఇప్పుడు షేప్ పట్టి కట్ చేసుకోవాలి. ఉక్సుల పట్టీకి 2 తీసుకోవాలి స్ట్రైట్ పీసెస్ని. తాళ్ళ పట్టీకి ఒకటి, ఉక్సుల పట్టీకి ఒకటి. ఇప్పుడు మెడ భాగానికి క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా క్రాస్గానే కట్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పుతో ఈ విధంగా కట్ చేసుకుంటే సరిపోతుంది క్రాస్ కటింగ్కి. నేను హ్యాండ్స్కి అయితే సెపరేట్గా కట్ చేశాను, ఎందుకంటే మనకి పఫ్ స్లీవ్ కట్ చేశాను హ్యాండ్స్కి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన ఎలా వేసి కట్ చేయాలనేది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చి డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకి బార్డర్ అనేది హ్యాండ్స్కి వేస్తున్నాను కాబట్టి మనకి ఎదురుగా ఉండే విధంగా వేసుకోవాలి, లేదా హ్యాండ్స్కి ముందే క్లాత్ కట్ చేసుకోవచ్చు బార్డర్ని. మనకి డిజైన్ వచ్చి బ్యాక్ ఫ్రంట్ తీసుకోవచ్చు. డబుల్ ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని వేసుకోండి. మనకి జారిపోతుంది క్లాత్ అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకొని కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒక్కొక్క పార్ట్ కూడా వేసుకోవాలి. క్రాస్ ఉంది కాబట్టి ముందు క్రాస్ కట్ చేసుకోవాలి. మీరు క్రొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా క్రొత్త ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిచెన్ ఫ్యాషన్ అండ్ డిజైన్స్ షార్ట్స్ ఛానల్ అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పెట్టుకోండి, అలాగే నెక్స్ట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా తీసుకోండి. మెజర్మెంట్ని మనకి ఎక్కడ సరిపోతుంది ఈక్వల్గా చూసుకుంటూ ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి. మనం కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవచ్చు. మనం సేమ్ ఈక్వల్గా కట్ చేయాలి అనుకున్నట్లయితే పిన్స్ పెట్టుకోండి. మీకు జారిపోతుంది అనుకున్నట్లయితే అప్పుడు మనకు నీట్గా ఉంటుంది కట్ చేసుకోవడానికి. అలాగే ఫ్రంట్ పార్ట్ చంక భాగం దగ్గర వేసుకోవాలి, బ్యాక్ పార్ట్ దగ్గర. మనం హ్యాండ్స్ అని బార్డర్కి వేస్తాం కాబట్టి కొంచెం యువతలకే వేసుకోవాలి బ్యాక్ పార్ట్ పైకి ఈ విధంగా, అప్పుడు మనకు వీలుగా ఉంటుంది. ఈ విధంగా ఈక్వల్గా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్కి ఖచ్చితంగా సరిపోయేంత క్లాత్ ముందు పక్కన పెట్టుకోండి, అప్పుడు మన ఫ్రంట్ పార్ట్కి ఈక్వల్గా ఎక్కడైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. మీకు ఒకవేళ సైడ్ జాయింట్లో ఒకవేళ క్లాత్ తక్కువైనా క్లాత్ అనేది జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ని కొంచెం గ్యాప్ వదులుకొని మార్కింగ్ చేసుకోండి, లేదా ఈక్వల్గా కట్ చేస్తాం స్టిచ్ చేయగలము అనుకునే వాళ్ళు ఈక్వల్గా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా మార్కింగ్ చేస్తున్నాను. మీరు ఎటువైపుకి అటువైపు మనం చుట్టూరు పిన్స్ పెట్టుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది కట్ చేయడానికి కానీ స్టిచ్ చేయడానికి కానీ. ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోండి.
మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చుట్టూరు ఈక్వల్గా కట్ చేసుకొని మనం పిన్స్ పెట్టుకొని పక్కన పెట్టుకోండి. మీకు స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఏ పార్ట్ కా పార్ట్ తీసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ డిజైన్ రాకుండా ఉండాలంటే మనం ఈ విధంగా చెక్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి కూడా పిన్స్ పెట్టుకోండి. మనకి అది పైపింగ్ కూడా వేసుకోవచ్చు, లైట్ బ్లూ కలర్ని. రెండు క్లాత్లు కూడా ఈక్వల్గా చూసుకొని కట్ చేసుకోండి, లేదా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. మనకి ఇక్కడ క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి నేను కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తీస్తున్నాను. అలాగే ఫ్రంట్ పార్ట్ కూడా ఈక్వల్గా పక్కన పెట్టుకోండి, ఒక్కొక్కటి ఫోల్డ్ చేసుకొని. ఇప్పుడు మిగతా క్లాత్ని హ్యాండ్స్కి తీసుకోవచ్చు, ఇంకా షేప్ పట్టికి కూడా తీసుకోవాలి. మనకి హ్యాండ్స్కి ఎంతైతే సరిపోతుందో చూసుకొని మిగిలిన క్లాత్ని షేప్ బెల్ట్ కట్ చేసుకోవచ్చు. అలాగే ఓపెన్ ముక్కలు కూడా కట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా క్రొత్త ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.